హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ పోజీ ఛానల్. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకుందాం. వచ్చేయండి. అయ్యేది మనం మందు లేకుండా పెంచుతున్నాం కదా, అందుకని సైజ్ అయితే బాగా చిన్నగా ఉన్నాయి. ఇదే మందులు వేస్తే మనకు కూడా కేజీ అర కేజీ కాయలు అయితే వచ్చును. కాకపోతే ఎంత తక్కువ మనం మందులతో తినే ఐటమ్ తినాలని ఏదో మా ప్రయత్నం అనమాట. వచ్చింది ఇదే పెద్ద సైజు అన్నిటికన్నా, మూడిట్లకన్నా అన్నీ బాగా చిన్నగా ఉన్నాయి సైజు అయితే. అందదా అన్ని మూలకి వెళ్ళిపోయినాయి. మంచి కోద్దామంటే అవ్వట్లేదు, ఇలాగే చేయవలసి వస్తుంది. ఇంత చిన్నగా ఉన్నాయి. 100 గ్రాములు అయినా ఉంటుందో లేదా. ఇవన్నీ నెల రోజులు, పువ్వు వచ్చి నెల రోజులైంది, పూత అయితే 2 నెలలు అయింది. చూడండి, ఇది చూసారా ఎంత ఉందో? ఒక 100 గ్రాములు ఉంటుందో ఉండదు. కాకపోతే మనం మన చేతితో కాపిచ్చాం కాబట్టి మనం చూసుకుని ఫర్టిలైజర్ అన్నీ ఇంట్లో హోమ్ మేడ్ అన్నీ ఇచ్చి చేసుకున్నాం. ఇది చాలా ఆనందం. చూడండి, ఇక్కడ కూడా పచ్చి ఉన్నాయి. ఇంకా ఇక్కడ అది అక్కడ మూల ఇక్కడ ఒక పువ్వు ఉంది. కింద సంవత్సరం అయితే ఒకే కాయ వచ్చిందనమాట. అది కూడా అక్టోబర్ నవంబర్కి ఒకే కాయ వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం పర్వాలేదు, ఒక 20-30 పువ్వులు వచ్చినాయి. పువ్వులు అయితే కాకపోతే కాయలు చూసారు కదా, ఈ 4వ కాయలు అనమాట. మొన్న ఒక కాయ కోసాను, ఇది 3వ కాయలు. చాలా తీపి ఉంటుంది అసలు. మనం మందులు ఏం కాబట్టి చాలా తీపి ఉంటుంది. మొత్తం పండేగా కోసాం కదా కాయ, చాలా స్వీట్ ఉంటుంది. చూడండి, మా గార్డెన్లో వర్షం పడింది కదా నిన్న, అయితే మనకి వర్షం పడింది, మంచి పువ్వులు వచ్చినాయి. చూడండి, అన్ని రకాల పువ్వులు చూపించండి. ఇది చూడండి మళ్ళీ ఎంత అందంగా ఉందో. ఇది విడిచాక చిన్న గులాబీ ఉంటుంది కదా, అంత ఉంటుంది అనమాట. ఇది రీసెంట్గా వేసాను, ఒక 3 నెలలు 4 నెలలు అయింది ఈ మొక్క వేసి. ఇది మీకు చూపించాను కదా, మల్లెపూలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది విడిచాక మీకు చూపిస్తాను, షార్ట్ వీడియో చేస్తాను. చాలా అందంగా ఉంది. ఇదిగోండి రెయిన్ లిల్లీ, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంక మన గార్డెన్లో పూలు అన్నీ చూపిస్తాను, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉందో, సూపర్గా ఉన్నాయి కదా కలర్. వర్షం పడితే గార్డెన్కే అందం వచ్చింది అసలు. పచ్చదనం అన్నది అన్నీ పచ్చగా అయిపోయినాయి మొక్కలు. ఇది చూడండి స్వీట్ పొటాటో ఎంత పొడుగ్గా అయిపోయిందో, గేదెలో పెరిగిపోతుంది అసలు. దుంప ఎప్పటికి తయారవుతుందో ఏమో. ఈ పుదీనా చూడండి, పుదీనా నేను ఎంత కష్టపడ్డాను వేయడానికి, బతికింది. తర్వాత 2 టబ్బుల్లో మొదలైపోయింది. ఇప్పుడు ఈ టబ్బు క్లీన్ చేసేసి ఏదో ఒకటి వేసుకోవాలి ఇప్పుడు కూరగాయలు. ఇది షోనా చూడండి ఎలా మూలకి దూరిపోయిందో. పువ్వులు, మన గార్డెన్లో పువ్వులు అందంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి అసలు. రెయిన్ లిల్లీ అంటే నిజంగా వర్షం రాగానే వచ్చేసినాయి పువ్వులు. గార్డెన్ నుంచి పువ్వులే పువ్వులు, కానీ ఎక్కువ టైం ఉండవు. ఇదే ప్రాబ్లం, రోజంతా కూడా ఉండవు ఇవి, మధ్యాహ్నం వెళ్ళిపోతాయి. కానీ అందం అయితే చాలా. రెయిన్ లిల్లీ నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను, షార్ట్ వీడియో చేస్తాను ఒకటి. చాలా అందంగా ఉంటాయి అసలు. ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.